ఉదయం 6 గంటలు. పొద్దున్నే నేను లేచి చేసే పని టీ పెట్టుకోవడం. ఉదయం 6 గంటల 19 నిమిషాలు. రోజు మా నాన్న బయట ఉంటే పిలవాలి, క్యాకేసి పిలిస్తే అప్పుడు వస్తాడు. మా అడుగుచున్నాం రా, ఎక్కడైతే ఫోన్ చూసుకోవచ్చు కాసేపు అని వస్తే నేను నెట్టే ఫోన్ చూసుకుంటా ఉన్నా. కవిత లేసి వచ్చి జడేసుకోవచ్చు కదా ఫస్ట్ అని. నా మైండ్ ఎలా ఉంటుంది అంటే నాకు జడ లేట్గా వేసుకోవాలనిపిస్తుంది. మీరు ముందే వేసుకోవాలి వీడియోలో అయినా. ఇప్పుడే కాదు, సాయంత్రం దాకా ఉంటుంది వీడియో. అంత న్యాచురల్. ఉదయం 7 గంటలు. రెడీ అయ్యలేదు. వీడియో వాళ్ళు అర్థం తెచ్చుకోలేదు, అర్థం చూసుకోవాలి. అర్థం చూసుకొని అర్థం కావాలా నీకు? తెస్తా ఉండి తెచ్చుకుంటా, కానీ నువ్వు అది కూడా తెస్తాను తెచ్చుకోవాలా. వద్దులే నాకొద్దు, జడ ఇబ్బందిగా ఉందిరా. జడ వేసుకున్నాను తిద్దు. ఇప్పుడు చూపిరా నాకుండదురా ఇంత జడ మీద ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఉండదు, వద్దనుకునే వాళ్ళకి మాత్రం ఇంత పొడిగిస్తాడు దేవుడు. ఉదయం 7 గంటల 15 నిమిషాలు. కుదిరితే ప్రతి ఒక్కరు ఇలాంటి మల్లి చెట్టు అట్లీస్ట్ అంటే ప్లేస్ లేని వాళ్ళు కుండీలైనా వేసుకోండి. దేవుడికి మాత్రం సీజన్లో భలే పూలబ్బా, చూడు ఎంత బాగా పూస్తుందో. ఎంత పువ్వు దేవుడికి ఒక్క పువ్వు పెడితే సరిపోద్ది. యాక్చువల్గా ఇది నైట్ దాకా ఇచ్చదు, ఉదయం తర్వాత ఇచ్చుతుంది. ఇచ్చిన తర్వాతే బాగుంటుంది పువ్వు. చూడు ఇచ్చకముందు ఇట్లా ఉంటుంది. ఇదంతా ఇచ్చాలి అంటే చెట్టుకే ఉండాలి. అదైతే స్కూల్కి వెళ్తుంది కాబట్టి ఎగ్స్ మ్యాంగో తీసా స్నాక్స్ కోసం. ఎర్రగొల్లు వేసింది రాగానే బాగానే లేచి ఒళ్ళకి వస్తుంది. నేను పక్కన లేకపోతే నిద్రపోదు. నేను పక్కన ఉంటే ఎంతసేపు అయినా నేను 9 దాకా ఉన్న బెడ్ మీద అట్టే ఉంటుంది. పక్కన లేచి గుడ్డు పడగలరా. నేను పప్పుచారు చేస్తున్నా, పప్పుచారు కోసం అన్నీ తీసుకుంటా ఉన్నా. గుడ్ మార్నింగ్ అద్వి. సరిపోయింది నిద్ర. పెళ్ళిళ్ళు అంటే ఇష్టం, వాటర్ తీసుకెళ్తాం. మరి నువ్వు తాగాలిగా, మళ్ళీ తాగుతావా? వాటర్ తెచ్చింది నీకోసం. తల్లి ఆగిందిగా. ఇప్పుడే పేపర్ వచ్చింది. నాన్న తప్పని పడుతున్నాడు, ఇంకా అడుగుతానే ఉంటాడు. పేపర్ వస్తే మొన్న తీసి బాక్స్ పెట్టినా చాలాసేపు. ఇప్పుడు కప్పట్లో పెడితే చెప్పకూడదు, వాడుకోవచ్చు ఇన్నట్టున్నాడు మా మాటలో. ఏమో మాకు తెలీదు, ఏడైతే వేయలేదు. మాకేం తెలుసు, మనకి ఎప్పుడు తెలుసు అద్వి? మనమేమన్నా చూసినా తీసి బంగారు తల్లి అలిగిండు పాపం. అద్వి అలిగిండు. కళ్ళు మూసుకుంటా ఇసిరేస్తాం. మళ్ళీ పద్ధతిగా ఇవ్వాలి. ఫ్రెష్ కరివేపాకు. ఉదయం 7 గంటల 48 నిమిషాలు. ఉదయం 8 గంటల 6 నిమిషాలు. ఐరాకి ఇడ్లీ, మోస్ట్లీ ఇడ్లీ చేస్తే ఇడ్లీయే పెడతా. ఇడ్లీ చేయకపోతే ఓట్స్, మ్యాంగో, రాగి జావా, ఉక్కిరి. మా అది మాత్రం చెట్లకి నీళ్లు పోసి హ్యాపీగా ప్రశాంతంగా కూర్చోన్నాడు. ఉదయం 8 గంటల 24 నిమిషాలు. అక్క 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 ఇదే అక్క ఇప్పుడే తెరలుతుంది. కవిత పెట్టేసిపోయింది, పాపకి ఇడ్లీ పెడుతుంది నాయరాకి. అన్నకి ఫేవరెట్ పప్పు చారు ఇడ్లీ. ఏం నస లేకుండా గాముగా తింటాడు, లేకపోతే ఇడ్లీ అంటాడు. అది అన్నట్టే. మన డైలీ రొటీన్ చూపిస్తాను చూడండి. మన పురాణాలు సిఐడిలు చూస్తాడు. దీని నుంచి బొక్కలు బన్నీలు వేసుకొని తిరుగుతున్నావు. కొత్త బన్నీలు లేవడంలో నీకు కొత్త బన్నీలు తెచ్చినాం కదా నాన్న. ఏడిపోతున్నా కానీ ఏం నాన్న ఈ పద్ధతి? అందుకే మా అన్న కోపం వచ్చి చించి పారేసిండు ఇప్పుడే. చించగా నువ్వు చేసే పనులు ఎట్టుంటాయా? కాదు, అన్ని బీడి బొక్కలు వేసుకుంటాడు.
అందుకే కోపం వచ్చి చించి పారేసిండు. ఇంకొకసారి వేసుకోకుండా ఉంటాడు అని చెప్పి చించేసిండు. నేను కూడా చించి పారేస్తా. నాకు వచ్చే కోపానికి నాకు కూడా నేను చూడలేదు, లేకపోతే అప్పుడే చెప్పుండేదాన్ని. ఆడిపోతున్నారు ఇంటి ఉండేది కదా, బయటికి పోతుంటే మంచిగా ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లాంటివన్నీ అవసరం. ఇప్పుడు వేసుకొద్దు ఇప్పుడు వెళ్ళి మార్చుకొని వచ్చిండు. పైన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు కూడా కొత్త ఏడికైనా పోయేటప్పుడు వేసుకుంటాడంటే ఏడపోతున్నావు అంతలా ఉన్నాయి. ఆడికైనా పోవాలనుకుంటే అప్పటికప్పుడు కొత్తగా వస్తాయా? ఏమే ఇందుకు లేకుండా ఉన్నాయా నీకేమే? ఉంటే కరువులో ఉన్నవాడు గొడ్లకే ఎన్ని గొడ్లు తెచ్చేసినా నీకు కరువే. ఉదయం 8:48 ప్రేమతో పడుతుంది. నైరమ్మా నీకేం కాదు చెప్పు. దోశ 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 అంట. బనానా ఇవ్వండి, డజన్ బనానా ఇవ్వండి. నీ పండుడే కదా. సరే కానీ క్యారెట్ 1 kg ఇవ్వండి. బ్రింజల్స్ వంకాయలు 1/2 kg ఇవ్వండి. క్యాప్సికమ్ 1/4 kg చాలు. క్యాబేజీ కూడా ఉందండి. అదే క్యాబేజీ 1 అర కిలో ఇవ్వండి. ఇంట్లో ఎవరెవరు ఉంటారండి? ఎవరు లేరు, మీరు ఒక్కరే అండి? అందుకని బిజినెస్ పెట్టుకున్నారా? మా ఇంట్లో అందరికీ మామిడికాయ అంటే ఇష్టం. సో మామిడికాయ అయితే బాగా తింటుంది అద్విత. ఫ్రూట్స్ ఆల్మోస్ట్ అన్నీ బాగానే తింటుంది, అదేం ప్రాబ్లం లేదు. ఎగ్ కూడా తినేస్తుంది. ఏం పెట్టాలరా అద్వితకి పంపించే స్నాక్స్ కానీ పెట్టే దాంట్లో కానీ మ్యాక్సిమం ప్రోటీను, ఫైబరు, మంచి న్యూట్రిషన్స్ అందేలాగా పెడతాం. మోస్ట్లీ క్యాలిక్యులేట్ చేసుకుంటా ఉంటా. అది చేసుకొని ఒక్కోసారి పెట్టినానా లేదా అని భయం, టెన్షను. అరే ఒకరోజుకి ఏమైద్దా అని ఫీల్ అవ్వచ్చు కదా. అట్ట కూడా కాదు, అన్నీ పెట్టానా లేదా. నాకు ఇంకేదన్నా డౌట్ వస్తే మా నందుని అడిగి సావగొడతా. ఎవరు పెట్టానా ఇది చూడరా అని. నైరా చూడు కిందంతా పోసేసింది. వాట్ ఇస్ దిస్ నైరా? నిన్న ఒక మామిడికాయ అట్లే చేసావు, ఇప్పుడు అట్టే కొట్టాలరా నిన్ను. సరే బ్యాగ్ తెస్తా. ఇంకా అద్విత రెడీ అయిపోయింది. సో కర్చీఫ్, వాటర్ బాటిల్, ఇంతే, ఏం లేదు. చదివేది ఏం లేదు, ఆడేదే యాక్టివిటీస్. నేను డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తాను. ఇంకా ఐరా తినింది వెంటనే తొడవాలి, లేదంటే ఇక్కడ కాలు వేసారంటే ముందు పోయి పడతారు, ఎవరో ఒకరు తల బగిద్ది. ఇది నా లక్ష్మి కనిపిది కాబట్టి సగం మా ఇంట్లో తుడవడం, సిమ్మడం ఇదే సరిపోద్ది రోజంతా పిల్లకాయల వల్ల. క్యాంపస్ అందుకని చెప్పేసి ఆడంతా డస్ట్ పడుతుంటుంది కదా, అది కాలు కంటుకుంటే మళ్ళీ కడగమంటా ఉంటుంది. ఎందుకు సాక్సులు వేస్తే పని ఈజీగా అయిపోద్ది కాబట్టి వాళ్ళకి. చలో బాయ్ ఫ్రెండ్స్, స్కూల్లో వదిలిపెట్టేసి వస్తా. ఉదయం 9:05. నేనైతే ఇప్పుడే లేచా, అంటే లేటు అంటే నేను ఇప్పుడే కొంచెం బ్రష్ చేసుకుని రెడీ అయినా తిందామని. ఉదయం 9:34. స్కూల్లో వదిలిపెట్టవచ్చా? ఆదికి ఇప్పుడు ఇడ్లీ బట్టలుగా నానబెట్టినట్టు సరుపులో కదా, సరుపేసి బట్టలు నానబెడతాం. మాకు పప్పు చారులో ఇడ్లీ వేసి నానబెట్టాల. అదేందో లోపల కూర్చొని తింటా. ఆపలేస్తుంది. నేను కింద కూర్చొని సైలెంట్గా అట్లా నేనే తింటా, నువ్వు పని చూసుకో. సైలెంట్గా తింటారే. నా రెగ్యులర్ ప్లేస్ ఇది. ఇడ్లీ సాంబార్ తినేటప్పుడు నాకు ఇక్కడ కూర్చుంటే మనశాంతిగా అనిపిస్తుంది. ఎక్కువసేపు తినవచ్చు ప్రశాంతంగా. ఉదయం 10 గంటలు. ఇప్పుడైతే మేము టిఫిన్ తింటున్నాము, గార్డెన్లో కూర్చున్నాము. ఎందుకంటే లోపల ఇంకా కసు చెమ్మలేదు. ఉదయం 10:30. రే వీడియో తీస్తారు, నువ్వు పెద్ద నాకు చూసి కామెడీ ఉంటుంది. స్నానం చేపిస్తా. మా నైరాకి బాగా ఇష్టమైంది ఏంటంటే స్నానం. అస్సలు వాటర్ అదే స్నానం అని అర్థమైంది కదా. బాత్రూమ్ డోర్ తీయంగానే స్టార్ట్ అవుతుంది స్మైల్. చిలక ఏ తోడు లేక ఎటైపమ్మ ఒంటరి నడక చెలిమి అడుగేసినాక ఎడరంతా అసలు మంగళ సూత్రం మంగటి సరిగా కొనగలవా చేజాను లాభం ఎంత చిన్నమ్మ సౌభాగ్యం అమ్మాక. ఇది అక్కడమ్మా, ఇది మాత్రం వద్దు తల్లి, బంగారు తల్లి. నాలక్ష్మి ఉదయాన్నే బట్టలు వాషింగ్ మిషన్కి వేసింది. అవి ఆరేస్తా ఉన్నా. మా అవి కూడా ఉంటే అవి కూడా వేసా. బట్టలు మాత్రం ఎవరొకరు వేయాల్సిందే. బట్టలు మాత్రం పద్మ కూడా అడుగుతూ ఉంటుంది, యా నుంచి వస్తాయి అమ్మ ఈ బట్టలన్నీ అని. ఎవరి పాటికి వాళ్ళు ఇప్పి పడేసేది, వేసేది, ఆరేస్తా ఉండేది. మేము ఇప్పుడే పూజ అయిపోయింది. వీడియో ఉంది, ప్రమోషన్ చేయాలి ఈరోజు. అదితని తీసుకొచ్చేసి వాళ్ళకి టైం 11:47 అయింది. ఇంకా నేను వెళ్ళి జరేసుకుని అద్భుతం తీసుకొస్తాను. టైం 11:54. 6 minutes ఉంది అద్భుతాన్ని.
ఏ అత్త 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 వెరీ గుడ్ అత్త అత్త అత్త. మధ్యాహ్నం 12:20. ఓ యాక్టివిటీ చేసా. ఎక్కడ పెడతాం అది? అందరితో మాట్లాడేలోపు బాక్స్ అంతా తీసేసి అంతా గెలికేసింది నైరా పాప. ఒకరిని చూస్తే ఇంకొకరిని చూసేలోపు ఏదో ఒకటి గబ్బు చేస్తారు, అది క్లీన్ చేసుకొనే సరిపోతుంది. నా బతుకంతా తుడుచుకోను అయ్యాలి ఎత్తేసుకోను సరిపోయా. ఎన్ని రోజులు రా పెద్దోళ్ళు అయిపోతే మాకు దూరంగా వెళ్ళిపోతారు. మళ్ళీ ఇప్పుడే కదరా బకెట్లో పెట్టి మరీ కడగను. ఇది బట్టలు సెకండ్ రౌండ్ ఆరేసి వెళ్ళిపోతా లోపలికి, తర్వాత ఆరుతా ఉంటాయి. జడ వేసావా? అద్వితకు పాపం జడ ఇప్పుడు జడ లేకపోయేసరికి అమ్మ నన్ను నైరా గుద్దినప్పుడల్లా లాగినప్పుడల్లా జుట్టు లేకుండా చేసావు అమ్మ, గుండు చేపించావు, జడ వేసుకోవడానికి లేదు అంటా ఉంది పాపం. ఇంకా రండి లోపలికి వెళ్దాం రండి. మధ్యాహ్నం 12:57. మధ్యాహ్నం 2:11. ప్రమోషన్ ఉందని చెప్పా కదా, సో దానికోసం చికెన్ చేసేసా, ఇంకా అయిపోయింది. ఒక 10 నిమిషాల్లో అయిపోద్ది. నైరా అద్విత కూడా నిద్రపోతున్నారు. ఇది అయిపోతే మా వాళ్ళందరూ తినేస్తారు. తిన్న తర్వాత మేము కూడా కాసేపు రెస్ట్ తీసుకుంటాం. ఆ తర్వాత మళ్ళీ లేస్తారు. ఆ తర్వాత ఏం జరుగుతుంది అనేది వీడియోలో చూపిస్తాం. ఇది మధ్యాహ్నం 2:29. వైపు నా కోసం ప్రేమగా పప్పుచారు, ప్రేమగా చికెన్ ఫ్రై అంట. దీన్ని గుజ్జు ఫ్రై ఫ్రై కాదు గుజ్జు ఫ్రై అని బాగుంది. టొమాటో వేసాలి ఒకటి, కొంచెం గ్రేవీ వేస్తే బాగుంటుంది. బాగుంది. మిగతా తెలియదు. ఎండిపోయి టకటక అనాల మాదికి ఫ్రై బొగ్గవాల తిన్నారా నాలక్ష్మి మీరు రండి. మధ్యాహ్నం 4:37. సినిమా అయిపోయింది రోజుకి. పోలిసెట్టి క్లైమేట్ వర్షం వచ్చేటలాగుంది. ఎంత బాగుంది, చల్లటి గాలి, వర్షం గాలి. టైం అయ్యి ఇట్లాంటి గాలి వస్తే నా చిన్నప్పుడు మా ఊరు గుర్తొస్తుంది. రాత్రి 7 గంటలు. ఈ చల్లగాలికి సాయంత్రం అద్వితకి అట్టుపండు పెట్టడానికి ఆడతా గేమ్ ఆలస్యం పెడుతుంది. నేను ఇక్కడ నైరాక్ పెట్టేస్తున్నా. రాత్రి సో ఇంకా అందరికీ గుడ్ నైట్. ఇప్పటికే బ్లాగ్ చాలా ఎక్కువ వచ్చి ఉంటుంది. అందరం పడుకునేసాము. గుడ్ నైట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వ్లాగ్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ఈ వ్లాగ్లో మీకు ఏం నచ్చిందో కామెంట్ చేయండి.